అందరికీ నమస్కారం. జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమనిష్ఠులతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి, ఏ రకమైన పూజలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారిని 4వ రోజు ఏ విధంగా అలంకరిస్తారో అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి. సరే. శ్రీమాత్రే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు 4వ రోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఎలా పూజించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి, అంటే ప్రతిసారి నిద్రలేచి అంటే దాని ఉద్దేశం సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి ముఖం కడుక్కొని స్నానం ఆచరించి చక్కగా ఇంటి బయట ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు రాసుకొని ఆవిడ తోరణాలు కూడా ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవచ్చు మనకి. ఎందుకంటే కొంతమంది పల్లెటూరులో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టణాలు ఉండేవాళ్ళు ఉంటారు. మీకు వీలు ప్రకారంగా ఎప్పుడూ కూడా ఈ 9 రోజులు లేదా ఈ 10 రోజులు కూడా మన ఇంటికి మామిడి తోరణాలు ఉండేటట్లుగా చూసుకోండి. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారైనా మార్చండి. అందుబాటులో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా మామిడి తోరణాలు మార్చుకోండి. అలాగే ఆడవాళ్ళు ఖచ్చితంగా 3 చోట్ల పసుపు కుంకుమను ధరించాలి. నుదుటిన, పాపిటిన, అలాగే మంగళసూత్రానికి కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమ ధరించాలి. తలలో పూలు పెట్టుకోవాలి. కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. చక్కటి చీరని మీరు ధరించాలి. ఇంకొక విధానం కూడా మనం తెలుసుకోవచ్చు. నిన్నటి రోజున మనం అమ్మవారికి పెట్టినటువంటి చీరని ముత్తైదువుగా పెట్టచ్చు, ముత్తైదువుకు పెట్టచ్చు, లేదా మనమే అమ్మవారి ప్రసాదంగా నిన్నటి చీరని ఈ రోజున ధరించి ఈరోజు మనం పూజకు కూడా మనం కూర్చోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని తెలుసుకోండి. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు, ఓపిక అంటే ఆర్థిక పరంగా ఓపిక ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు ప్రతినిత్యం కూడా ఎవరో ఒకరిని ఇంటికి పిలిచి మన ఓపిక ఉంటే చీర, లేదంటే రవిక వస్త్రం అయినా సరే, రవిక వస్త్రము, తాంబూలం. తాంబూలం అంటే ఏమేమి పెడతాము? 3 తమలపాకులు, 2 పళ్ళు, 2 ఒక్కలు, 2 గాజులు. మనకు ఓపిక ఉందనుకోండి 12 గాజులైనా కూడా మనం పెట్టి పూజించుకోవచ్చు. సరే, ఇక పూజా విషయానికి వస్తే మనం ఈ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారిని, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవి యొక్క అలంకరణ ఒక్క అలంకరణలో, ఒక్క నామంలో చెప్పచ్చంటే కనుక శ్రీ లలితా త్రిపుర సుందరిగా మనం చెప్పుకొనవచ్చు. ఈ యొక్క లలితాదేవికి ప్రీతికరమైనటువంటి వర్ణం అంటే రంగు చిలకాకు పచ్చగా, మనం చిలకాకు పచ్చ రంగులో ఉన్నటువంటి చీరని మన అమ్మవారికి పెట్టి పూజించుకోవచ్చు. అలాగే ముందు రోజు మనము కలశానికి పెట్టినటువంటి పై వస్త్రము తీసేసేసి ఈ యొక్క చిలకాకు పచ్చలో ఉన్నటువంటి రవిక వస్త్రాన్ని మడత పెట్టుకుని కలశం పైన పెట్టుకుని మనం పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, అంటే పచ్చరంగులో పుష్పాలు ఏముంటాయి అంటే కనుక మనం 2 పువ్వులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి సంపంగ పువ్వు, మరొకటి మొగల పువ్వు. మొగల పువ్వు కొంచెం చిలకాకు పచ్చ, కొంచెం తెలుపుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క 2 పూలతో కూడా అమ్మవారిని మనం అర్చించుకోవచ్చు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది 2, ఒకటి చక్కెర పొంగలి, రెండవది చింతపండు పులిహోరతో అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. అలాగే ఏ అమ్మవారినైనా మన లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సహస్రనామ స్తోత్రంతో కానీ, సహస్రనామంతో కానీ పూజించుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క లలితా సహస్రనామంతో పూజించేటటువంటి వారు ఖచ్చితంగా గురువు యొక్క ఉపదేశం, అంటే ఒకరి ద్వారా మనం ఇది చెప్పుకుని ఉండాలి. గురుముఖంగా ఇది మనం పాఠరూపంగా మనం చెప్పుకుని ఉంటేనే ఎటువంటి దీర్ఘం కానీ, పొల్లులు కానీ, ఒత్తులు కానీ తప్పులు లేకుండా మనం సక్రమంగా, నిదానంగా, చక్కగా చెప్పుకుంటూ మనం పూజ చేసుకునవచ్చు. అలాగే లలిత సహస్రనామ స్తోత్రంతో పాటు ఖడ్గమాలతో కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారి కుంకుమార్చన చేయొచ్చు. కుంకుమార్చన ఎలా చేయొచ్చు అంటే కనుక చక్కగా అమ్మవారిని మనము పంచామృతంతో స్నానం ఆచరింపజేసి తర్వాత అమ్మవారికి చక్కటి వస్త్రం కట్టచ్చు. వస్త్రం అంటే మనము పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని గంధము, పసుపు, కుంకుమ అలంకరించి అటు చివర ఇటు చివర చిన్న ఈ యొక్క దూది ముక్కలు ఏవైతే ఉంటాయో అటు చివర ఇటు చివర, అంటే అటు చివర ఇటు చివర దూది ముక్కలు ఎందుకు పెట్టాలి అంటే వస్త్రానికి
ఇదంతా కూడా చీర అయితే అటు చివర ఇటు చివర పెట్టేటువంటివి రవిక వస్త్రాలతో అమ్మవారికి చీర కట్టడం అన్నమాట. ఆ ప్రకారంగా వస్త్రాన్ని మనం అమ్మవారికి అలంకరించాలి. వస్త్రం అలంకరించిన తర్వాత చక్కగా అష్టోత్తర నామంతో లలితా సహస్రనామం చెప్పొచ్చు, అష్టోత్తరం చెప్పొచ్చు. ఏ రోజు ఏ అలంకారం అయితే ఉందో ఆ అలంకారంతో అమ్మవారిని మనం పూజించి తరింపజేసుకోవచ్చు. అలాగే ఇక ధూప దీప నివేదన. ధూపం అంటే మనం ఖచ్చితంగా సాంబ్రాణే వేయాలి. సాంబ్రాణిలో అమ్మవారిని మనం దీపకాంతులతో, అంటే ఎటువంటి విద్యుత్ కాంతి అలంకరణ లేకుండా కేవలం దీపకాంతితో ఆ సాంబ్రాణి వేస్తున్నప్పుడు మన అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి యొక్క చిరుమంద హాసాన్ని మనం చూసి గుర్తించి ఆనందించి పరవశించవచ్చు కూడా. అటువంటి యొక్క ఆనందాన్ని భక్తురాలు అనేటువంటి వారు కూడా చక్కగా పొందవచ్చు. అలాగా ధూప దీప నివేదన నీరాజనము మంత్రపుష్పము ఇచ్చి, ఒకవేళ ఈ అర్చనా కైంకర్యం చేస్తూ ఎడం చేతితో పుస్తకం చూస్తూ కుడి చేతి కుంకుమార్చన చేయడం మీకు వీలు పడలేదనుకోండి, ఎవరన్నా సహకారం తీసుకోండి, ఎవరినన్నా చదవమని చెప్పండి, మీరు అర్చన చేయండి. అదేంటండి మాకు ఫలితం రాదు కదండి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, సహజంగా మన హిందూ ధర్మం ప్రకారంగా విన్నవాడికి చెప్పిన వాడికి కూడా సమాన ఫలితం వస్తుంది. సరే, ఒకసారి మీ రకంగానే ఆలోచిద్దాం. ఏమంటే కుంకుమార్చన చేసిన సమయంలో నేను పుస్తకం చూస్తూ చెప్పలేకపోయాను, మరి నాకు ఎలా ఫలితం వస్తుందంటే, చక్కగా కుంకుమార్చనతో కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి జోలపాట పాడే ముందు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. జోలపాట మనం రాత్రిపూట మాత్రమే పాడాలి, పగలు పాడకూడదు. పగలపూట కేవలం అర్చనా కైంకర్యం మాత్రమే మనం నిర్వహించాలి. అలాగే రాత్రిపూట జోలపాట పాడే ముందు మనం చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని తీసుకుని చక్కగా చదివి అమ్మవారి ముందు కూర్చుని పారాయణ చేసినా కూడా ఆ కుంకుమార్చన యొక్క ఫలితం మనకి ప్రాప్తింపజేస్తుంది అమ్మవారు. కాబట్టి ఖచ్చితంగా మనకు తోచిన విధంగా ముత్తైదులను కూడా మనం పూలు పండ్లతో రకరకాలుగా సేవించవచ్చు. అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అనుకోకుండా మన ఇంటికి వచ్చే స్త్రీమూర్తులు ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారిగా భావించి మీకు తోచని విధంగా వాళ్ళకి సేవించి అమ్మవారికి కృపాకటాక్షములు పొంది శ్రీ లలితాదేవి యొక్క కృపాకటాక్షములు పొందండి. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు, జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు పరిష్కారం తెలియచేయగలరు. నమస్కారం.